హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సెట్ దోశని ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ విధంగా కనుక దోశని వేసుకున్నామంటే చాలా బాగుంటుంది, చాలా ఫ్లఫీగా వస్తుందన్నమాట. మరి వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో చూద్దాము. నేను ఇక్కడ 2 కప్పుల వరకు బియ్యం తీసుకున్నానండి. ఈ బియ్యం ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాను అనమాట. సో మీకు వీలు లేదు అనుకుంటే ఒక 6 నుంచి 7 గంటల పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు ఈ రైస్ని చక్కగా వాష్ చేసుకుందాము. ఇలా వాష్ చేసుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇలా మొత్తం రైస్ కూడా ఇలా వాటర్ నుంచి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మనం ఉడికించుకున్న రైస్ ఉంటుంది కదా, ఉడికించుకున్న రైస్ 1 కప్పు తీసుకోండి. 2 కప్పులు నార్మల్ బియ్యం తీసుకుని నానబెట్టుకుంటే 1 కప్పు మనం ఉడికించుకున్న రైస్ వేసుకోవాలన్నమాట. ఇలా 2 కూడా మెత్తని పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా పలుకు లేకుండా చాలా మెత్తగా, వీలైనంత సాఫ్ట్గా, స్మూత్గా, చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిని ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతా బాగా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసేసుకోవడమే. ఇందులోకి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడట్లేదు. చాలా సింపుల్గానే ఈ సెట్ దోశని వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ ఉంచేసుకోవాలి. పిండి బాగా ఇలా పర్మెంటేషన్ అవుతుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఎయిర్ గ్యాప్స్ అనేవి వస్తాయి. పిండి కూడా ఎంత చక్కగా పర్మెంటేషన్ అయితే మనకి దోశ కూడా అంత చక్కగా, అంత స్మూత్గా, సాఫ్ట్గా వస్తుందన్నమాట. లేదు అప్పటికప్పుడు వేసుకుందామంటే చాలా గట్టిగా వస్తాయి ఈ దోశలు. సో ఎక్కువ టైం దీన్ని పులవ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక దోశ ప్యాన్ని పెట్టుకొని ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా ఒక గరిటెడు దోశ పిండి వేసుకొని లైట్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన ఇలా ఏదైనా ఇలాంటి గాజులేటితో క్లోజ్ చేసేసుకున్నారంటే ఒకవైపు చక్కగా కాలుతుంది. మీరు రెండో వైపుకి టర్న్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలానే కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా రెండో దోశను కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి. రెండోసారి దోశ వేసుకున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఫ్యాన్ని టిష్యూ పేపర్తో నీట్గా తుడిచేసుకొని రెండో దోశని వేసుకోవాలి. సో దోశలన్నీ కూడా ఇదే విధంగా వేసుకొని సర్వ్ చేసుకోవటమే. చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. ఏదైనా చట్నీ చేసుకుని చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా తక్కువ టైంలోనే దోశలను ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.